అది కూడా పెద్దది పడ్డది అనుకో 2 కిలోమీటర్లు నిద్ర పడితే డిస్మాంటిల్ చేసి అంతా ఒక్క తిరిగి లెవెల్ చేసి గ్రౌండ్ ఇట్లా మంచిగా చేసి గేట్ పెట్టి లాక్ అండ్ కీ పెట్టేసి వాచ్మెన్ ఉండాలి. ఇప్పుడు ఇదేంటి ఇది అంత ఆల్ రిటైర్డ్ పెన్షనర్ ఎంట్రీ అటుకెళ్ళి అదే చూస్తాం అది పడ్డది అనుకో లెక్కల అది ఒక్కటే పెచ్చ 2 కిలోలు ఉంటుంది నిద్ర పడితే పెచ్చ తీసుకో వదిలే రిబల్ దాంట్లో ఏం పేరు రిపేరు అంటే దెబ్బ తాకిందంటే ఎట్లా జరిగింది ఎయిమ్స్ లో అడ్మిట్ అయినావా నువ్వు అడ్మిట్ ఏరియా హాస్పిటల్ ఎంతమంది ఉంటుంది कितना लोग बोलो हिंदी बोलो बहुत लोग थे फिर कैसा बचे पेड़ का वो साउंड आया क्या साउंड आया तो भाग गया कैसा हुआ देखते ही गिर रहा था झाड़ तुम लोग भाग गए देखते पहले ही गिर गया 40 మంది ఉండండి నాకు మన చెట్టు కింద అందరు ఉరికిరు జనం బోలే అబ్దుల్లా పోయి దాని మీద పడ్డాయి ఆ కొమ్మలు మళ్ళా వీళ్ళ మీద పడ్డాయి ఉప్పకుండానే అలా పడుతుంది ఇంకా పిల్లలు అలాగే తీసుకురావాలి అంతా లెవెల్ చేసి కూడా అయినా ఏమన్నా అంటే అది చెట్టు పొర అందరికీ చెట్టు ఎక్కడ పోతాను మట్టి అయితే లోపల మొత్తం బర్న్ అయిపోయింది అది లోపల పెడితే తయారైన దూకింది అంటే ఎవరు కొంటోడు కూడా తగల పెడితే చెట్టు ఆ ఉన్న తోర లీక్ అయింది ఆ కొమ్మ అయితే పైన పట్టు శక్తి తక్కువైంది ఆ కొమ్మ పూలకుంది తెచ్చుకుంటా ఫైర్ ఇంజన్ గట్టిగా అప్పుడే కటింగ్ చేస్తే అట్లాంటి కూడా తగలబెట్టినందుకు ఇది కూలినందుకు ఇంకా 30 మంది పిల్లలు ఉండేది అది వాళ్ళు పరపరమని అది కిందపడే లోపల అందరు ఉరిపోయారు ఒకడు ఒక హలిమా అది ఆమె దురదృష్టం చనిపోయింది. సో ఇంకా ముందు ఇట్లాంటి ప్లేసెస్ అన్ని కేర్ఫుల్ ఉండాలి. ఇప్పుడు ఇండోర్ స్టేడియం దగ్గర గేట్ లాక్ ఎల్టీ ఒకసారి పట్టుకోవాలి. ఇంకొకటి కూడా ఏంటంటే మా దగ్గర ఉండేది బాధ పాప లేదు కదా, ఇప్పుడు ముగ్గురు కొడుకులు సెవెంత్ క్లాస్ ఉన్నావమ్మా. ఇప్పుడు ఉన్నదన్న పడేటప్పుడు కొమ్మ గిరితే బ్యాగ్ తీసుకోవడానికి రాలేదు పడేటప్పుడు అప్పుడు వచ్చేదా భాగ్యాన
को डर हो रहा था, मेरी बहन भी लेके आ गया, मैं भाग गया तो मेरी बहन गिर गई थी। नीचे गिर गया उसके ऊपर। ठीक है, हाँ ठीक है अम्मा, क्या कर सकते हैं हम, हाँ वैसा मुसीबत आ गया है, देख लो अजमत, हाँ నంబర్ వర్క్ చేస్తాడు సార్ మనకి ఇల్లు కూడా లేదు బడి లేదు ठीक है आगे हम क्या कर सकते हैं देखेंगे गवर्नमेंट की तरफ से, हाँ कुछ एम्प्लॉयमेंट मिलता क्या मिलता पैसा भी कराओ साहब एम्प्लॉयमेंट कराओ घर का इंतजाम करो सर वो क्या कर सकते हैं वो देखिए कलेक्टर उससे संजय भी करेक्ट थी। मेरे को थोड़ा पाँव को जरूरत है वो इस वास्ते नहीं आ सके हम वो क्या है वो पानी छोड़ने को फार्मर्स को जी। वो कैनाल तक आके फिर वापस गया, आज भी आए बैंडेज है ना, मुश्किल हो रहा उसी है, दिन आते थे साहब भी, ज्यादा विरोध तो फिर मुश्किल होता पैर है। को थोड़ा मोच आने से नहीं आ सके। आज 15 अगस्त बोल के फिर भी देख लो, हाँ सबका हाँ, मदद देख बोला लो। इनको, सब लोग मदद करो। गवर्नमेंट गवर्नमेंट से एक्सपीरियंस भी दिला साहब ये क्या है मेरे तरफ से आपकी तरफ से दिला सुनो हाँ। मेरे तरफ से 1 लाख दे रहा हूँ, ठीक है। गवर्नमेंट से 50 मिला, वो डीओ की तरफ से 50 मिला, ये माई पर्सनल 1 लाख दे रहा हूँ, ठीक है। अब देख लो बच्चों का देखभाल करना, और आगे भी पूरा ये एरिया का लोग भी आपको मदद करते, और आगे कलेक्टर साहब को भी हम उस दिन ही बात करें, कुछ क्या है आउटसोर्सिंग एम्प्लॉयमेंट मिल सकता, अगर कुछ आपको जरूरत पड़े तो आप जो काम कर रहे हैं आप वो बस है, नहीं तो दूसरा होना क्या है कि हाँ गवर्नमेंट की तरफ से पूरा सपोर्ट मिलेगा, और आगे एजुकेशन में भी आपको अच्छा स्कूलों में अडमिशन भी दिलाएंगे, ठीक है। हाँ చూద్దాం ఇల్లు ఇది ఎవరు జిల్లుది అయితే ఇల్లు పెట్టియాలి, ఇల్లు ఒకటి అంతే కదా ఎలక్ట్రిషియన్ పని కూడా వస్తుంది సార్ నీదే కదా ఏరియా నరేష్ ఇల్లు చూసుకోవాలి, కౌన్సిలర్ బాధ్యత మన ఏరియాలో మనకు ఎవరికి ఇవ్వకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇంత సాయం చేస్తున్నాం, మీరంతా కూడా చూసుకున్నాం చేసినాం కదా. ఇప్పుడు డబుల్ బెడ్రూమా ఇందిరా మిల్లా ప్లాట్ లేదా చాలా పేదలు वो दिलाएंगे, చాలా సంవత్సరాలు ठीक है? అదే అదే ఆ రోజు మీరు చెప్పింది కదా అంటే నాకు ఫోన్ లో మాట్లాడి ఓకే. సో ఇల్లు ఇప్పిద్దాం, ఇది చేసేద్దాం, ఓకేనా. చూసుకోండి మంచి రైట్.